నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. అలాగే అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ మహాదేవుడు అందరికీ శుభాశీస్సులు ఇవ్వాలి. అందరూ ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా ఉండాలని మరొక్కసారి మీ అందరి తరపున ఆ పరమేశ్వరుని వేడుకుంటూ ఉన్నాను. మనం రాశిఫలాలు చెప్పుకుంటూ ఉన్నాం. అయితే పీఠం మార్చటం వలన కొద్దిగా సెటప్ అంతా చేంజ్ అయింది. కొత్త చోటుకి రావటం, ఇంకా చాలా కన్స్ట్రక్షన్ కూడా జరగాల్సి ఉంది. అయితే ముందుగానే ఒక పార్ట్ పూర్తి చేసి ఇక్కడికి రావటం జరిగింది. ఇంకా పిల్లల కోసం ఇవన్నీ చాలా చేయాలి. సరే, ఇక మన విషయానికి వచ్చేటప్పటికి మన పీఠం మార్చి 8వ తేదీ మహాశివరాత్రి మీ అందరికీ తెలిసిందే. ఆ రోజు మనం అద్భుతమైనటువంటి రుద్రహోమం చేయబోతున్నాం, రుద్రాభిషేకం చేయబోతున్నాం. అలాగే లింగోద్భవ కాలంలో మీకు శివనామాలతో ధ్యానాన్ని కూడా మన ఛానల్ ద్వారా వినిపిస్తూ ఉన్నాను. అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాల్గొంటే అన్నీ ఆ శివ సంకల్పంతో, కాళభైరవుడే శివుని యొక్క స్వరూపం కాబట్టి తప్పకుండా అందరికీ కూడా మంచి ఆశీస్సులు అందుతాయి. మీ కోరికలు కూడా సిద్ధిస్తాయని నేను బలంగా నమ్ముతూ, అలాగే ఎప్పటిలాగే అన్నప్రసాద సేవను కూడా మరుసటి రోజు మనం చేసుకుందాం. ఇంతటి అద్భుతమైనటువంటి రోజున అన్నప్రసాద సేవ చేయటం కూడా మరుసటి రోజు మన జన్మ సుకృతం అవుతుంది. సాధ్యమైనంత వరకు మీరు పాల్గొనడానికి ప్రయత్నించండి. ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబరుకు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే తప్పక వివరాలన్నీ తెలియచేయబడతాయి. మరి మన ఛానల్ మీ అందరికీ కూడా నచ్చుతుందనే భావిస్తాను. మీ అందరూ కూడా మన ఛానల్ను ప్రమోట్ చేసి ఎక్కువ మంది చూసినట్లయితే ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమాలను కూడా బాగా చేస్తూ ఉందాం. మరి మీ అందరికీ కూడా మరొక్కసారి మన వీడియోలన్నీ కూడా లైక్ చేయమని, షేర్ చేయమని, ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని మీ అందరినీ కూడా కోరుకుంటూ రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. కుంభరాశి మార్చి 1 నుంచి 15 వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం. ఈ కుంభరాశి వారికి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుకోవచ్చు, గురువుగారు మరి మా పరిస్థితి ఏమిటి? మీ పరిస్థితి అయితే నేనైతే ఖచ్చితంగా చెప్తాను, ఒక 50% వరకే బాగుంటుంది. మిగతా 50% మీ యొక్క ఆధ్యాత్మిక బలంతోనే ముందుకు వెళ్ళాలి. సుప్రీం పవర్, అలాగే మీరు నమ్ముకున్న దైవాన్ని మీరు గట్టిగా పట్టుకోండి, మీకు అన్ని విధాలుగా రక్షిస్తాడు. మిశ్రమ ఫలితాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మనం జాగాకే బయటే అన్నారు చూసారా, పరిస్థితులను బట్టి, అక్కడ యొక్క జాగాను బట్టి మనం మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. అనువు కాని చోట అధికులు మనరాదు. అధికులమని మనం కొన్ని సందర్భాల్లో ఏదో పెద్ద మాట్లాడటం, మనకు అక్కడ ఆ సందర్భం బాగలేనప్పుడు తగ్గిపోవటం మంచిది. సందర్భాన్ని బట్టి మీరు మీ బుద్ధిని ప్రయోగించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అలాగే ఏదైనా నూతనంగా ఏదైనా ప్రయత్నం చేయాలి అనుకునేవారు మాత్రం కొద్దిగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. సమయం బాగుంటేనే ముందుకు వెళ్ళండి, లేకపోతే అయిపోవటమే చాలా మంచిది. మ్యాక్సిమం తగ్గటానికి ప్రయత్నం చేయండి. అలాగే కొద్దిగా ఆత్మీయుల సహకారం మాత్రం కనిపిస్తూ ఉంది. ఎవరైనా మీకు ఫేవరబుల్ పర్సనాలిటీస్, వారి యొక్క సహకారం అయితే కనిపిస్తుంది. వారితో ఏదైనా చర్చించినట్లయితే బాగానే ఉంటుంది. కాకపోతే ఇందాక చెప్పాను కదా, ఏదైనా తొందరపడి నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. ఆరోగ్యం పట్ల కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. నిర్లక్ష్యం అయితే పనికిరాదు. అలాగే మొహమాటం అస్సలు పనికిరాదు.
మొహమాటం అస్సలు వద్దు. ఇక ఆర్థికంగా కూడా అంటే రుణ ఒత్తిడి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎవరికైనా మీరు డబ్బు ఇవ్వాల్సిన వారు కాస్త మీ మీద ప్రెజర్ పెట్టే పరిస్థితి ఉంది. అలాగే ఏదైనా న్యాయపరమైనటువంటి వ్యవహారాలు ఉంటే కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు మాత్రం కొద్దిగా పోస్ట్పోన్ చేయండి. వాయిదాలు కూడా మళ్ళీ వాయిదా అడగమని చెప్పండి. అలాగే ప్రయాణాలు కూడా ఎమర్జెన్సీ అయితే తప్ప చేయొద్దు. ఒకవేళ చేసిన వస్తువులు కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. లేకపోతే వాయిదా వేసేయద్దు, అక్కర్లేదు. మరి గ్రహాల యొక్క కదలిక ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కుజగ్రహం అయితే 1 నుంచి 15th వరకు మకరంలో ఉత్సవ స్థితిలోని వ్యయంలో ఉన్నాడు. దీనివలన ఎవరికి బాగుంటుందంటే విదేశీ ప్రయాణాలు చేసేవారికి, విదేశీ ప్రయత్నాలు చేసేవారికి బాగానే ఉంటుంది. ఫారిన్ కంట్రీస్లో ఉన్నవారికి, వీళ్ళందరికీ. కాకపోతే ఇక్కడున్న ప్రాబ్లం ఏమిటంటే ఎనిమీస్ మాత్రం బాగా వృద్ధి చెందటం జరుగుతుంది. అలాగే ఏదైనా ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు వస్తువులు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆడవారు మాత్రం కత్తులతోనూ కటార్లతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వంటగదిలో ఈ గ్యాస్ దగ్గర కావచ్చు, కట్ చేసేటప్పుడు కావచ్చు, కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే శుక్రుడు 1 to 6th అంటే 1 నుంచి 6 వరకు మకరంలో ఆయన కూడా వ్యయంలో ఉంటాడు. దీనివలన ఇందాక చెప్పాను, ఏదైనా దొంగల భయం. మీరు ఇంట్లో ఒక వస్తువు పెట్టి ఎక్కడో మర్చిపోవటం, ఆడవారు కూడా వస్తువు ఎక్కడో తీసి పెట్టేస్తారు, పాపం స్నానం చేద్దామని మర్చిపోతారు, ఎంత ఎత్తుక్కున్నా దొరకదు. అలాగే ఎవరినంటాం, పని మనిషిని అంటారా, లేకపోతే మరొకరిని అంటారా, మన ఇంటికి వచ్చిన వాళ్ళని అంటారా, ఎవరిని అనలేము. చాలా ఇబ్బందులు. అలాగే మీకు ఇందాక చెప్పాను, పదునైన వస్తువులతో జాగ్రత్తగా ఉండాలి. కత్తులు కటార్లతో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా బాంబులు అవి తయారు చేసేవారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సాఫ్ట్వేర్ వారు కూడా కొద్దిగా ఆవేశపడి డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. అలాగే 7 నుంచి 15 వరకు ఈ శుక్రుడు కుంభంలో జన్మంలో ఉండటం వలన శని రవితో కలిసి మానసిక ప్రశాంతత కూడా తగ్గిపోవటం. ఏంట్రా బాబు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. కాకపోతే ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి తగ్గుతుంది. అలాగే కొద్దిగా పరస్త్రీల పరిచయం ఉంటుంది. అయితే ఆ ప్రాయ స్త్రీ పరిచయం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే పర్వాలేదు, లేకపోతే అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే బుధుడు కూడా 1 to 6th కుంభంలో జన్మరాశిలో ఉంటాడు. కొద్దిగా బ్యాడ్ థాట్స్ రావటం, చెప్పాను కదా, ఏదో చేయాలి, ఏం చేయాలి, అది మంచి పనా చెడు పనా అంటే బ్యాడ్ ఫ్రెండ్స్ కలవటం. ముఖ్యంగా విద్యార్థులు ఎగ్జామ్స్ టైం చాలా కేర్ఫుల్గా ఉండాలి. కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఎవడో పనికిమాలిన సలహా ఇస్తూ ఉంటాడు, ఎలాంటి జాగ్రత్తగా ఉండాలి. అలాగే బంధువులతో విరోధాలు రాకుండా చూసుకోవాలి. అలాగే 7 నుంచి 15 వరకు కూడా మేనరాశిలో ద్వితీయంలో ఉంటాడు. దీనివలన బుధరాహువుల కలయిక కొద్దిగా బాగుంది. బంధుమిత్రుల కలయిక ఉంటుంది, వారు మంచి సజెషన్స్ ఇస్తారు, వారి వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. అలాగే లైక్ మైండెడ్ పీపుల్స్ యొక్క పరిచయం ఉంటుంది. కాకపోతే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మాత్రం కాస్త దురుసుగా మాట్లాడడం తగ్గించుకోవాలి. మాట్లాడేటప్పుడు కొంతమందికి స్వతహాగా కొన్ని లక్షణాలు ఉంటాయి, చాలా తేలిగ్గా మానేయటం, తేలిగ్గా మాట్లాడటం. అలాంటి వాళ్ళ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే రవి అంటే సూర్యభగవానుడు 1 to 5th కుంభంలో జన్మంలో ఉంటాడు. దీనివలన నిద్ర లేకపోవటం, ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్. పొలిటిషియన్స్ కూడా కాస్త ఏంటి నా పరిస్థితి, సీట్ వస్తుందా రాదా, లేకపోతే రాజకీయ భవిష్యత్తు ఏమిటి, ఉద్యోగస్తులకు కూడా అసలు చాలా చికాకుగా ఉండటం, అసంతృప్తిగా జీవించడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే శని భగవానుడు 1 to 15th జన్మంలో ఉంటాడు. అయితే జన్మంలో అంత ఇబ్బంది అంటే ఇబ్బంది అయినప్పటికీ కూడా తన స్వస్థానం కాబట్టి అంతగా ఇబ్బంది అయితే కాదు. దీనివలన కొంత మీరు పరిహారం చేసుకుంటే సరిపోతుంది. మరి కుంభరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు నవగ్రహ స్తోత్రం చదువుకుంటే బాగుంటుంది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యక్ష రాహవే కేతవే నమః.
ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాము. ప్రతిరోజు ఉదయం సాయంత్రం 18 సార్లు పఠించండి. అలాగే పక్షులకు నీళ్లు పెట్టండి, గింజలు వేయండి. పశుపక్షాదులను ఎప్పుడైతే మీరు ప్రేమగా చూసి వాళ్ళకి ఆహారాన్ని అందిస్తారో సకల కర్మలు తొలగిపోతాయి. ఈ విషయంలో మాత్రం చాలా షూర్గా చెప్తున్నాను. మీరు మంచి చేయండి, మీ కర్మ తొలుగుతూ ఉంటుంది. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. అందరికీ కూడా ఆ కాళభైరవుని అనుగ్రహం ఉండాలి, ఆ రాజశ్యామలాదేవి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.